నీవు చదువుతున్న గ్రంథాన్ని గ్రహించుచున్నావా అని ఫిలిప్పు నపుంసకుని అడిగినప్పుడు, నేను చదివేది అర్థమయ్యేటట్లు నన్ను సరైన మార్గంలో నడిపించేవారెవరున్నారని నపుంసకుడు ఫిలిప్పుతో అంటాడు. నిజమే, అతను గ్రహించుకునేటట్లు వాక్యాన్ని చెప్పేవారు లేరు. ఇతను యెరూషలేమునకు వెళ్లి వస్తున్న అసంతృప్తిగా ఉన్నాడు. వాక్యమును గురించి సరైన అవగాహన లేకుండా దేవునిని ఎలా ఆరాధించగలడు? అందుకే ప్రభుదూత ఆ నపుంసకుని వద్దకు ఫిలిప్పును పంపింది. అతను చదువుతున్న యేసును గూర్చిన వార్తను అతను గ్రహించుకునే విధంగా బోధించినప్పుడు, నీళ్ళిచ్చటున్నాయి, నీవు చెప్పిన వార్తకు నేను తగిన విధంగా సిద్ధంగా ఉన్నా, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి నీకు ఆటంకం ఏంటి అని అడిగి మరీ బాప్తిస్మం తీసుకున్నాడు. వేల సంఖ్యలో సంఘానికి వస్తారని చెప్పుకోవడం గొప్ప కాదు, గ్రంథాన్ని గూర్చి వారు గ్రహించుకుంటున్నారా అనేది గమనించాలి. సరైన మార్గంలో సువార్తను ప్రకటించినప్పుడు దానిని వారు అర్థం చేసుకునేందుకు ప్రభు వారి హృదయాలకు గ్రహింపు జ్ఞానాన్ని ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వారి మనసులో మార్పు కలుగుతుంది. అప్పుడు నపుంసకుని వలె సిద్ధపడి వారు బాప్తిస్మం తీసుకుంటారు. బాప్తిస్మం అనేది బలవంతంగా తీసుకునే కార్యం కాదు, తిరిగి నూతనంగా జన్మించే శుభకార్యం. ప్రార్థన. ప్రభువా, నీ రాకడలో పొట్టు వలె మేము ఎగిరిపోకుండా గోధుమల వలె కొట్టులో చేర్చబడుటకు గాను మేము గ్రంథాన్ని గ్రహించుకునేందుకు, దానిని గూర్చి చెప్పేవారికి మరియు దానిని వినే మాకు కావలసిన జ్ఞానాన్ని ఇవ్వమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ మనవిని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.